ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెహెజ్కేలు 12వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాము. ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఆయన ప్రేమలో మార్పు అనేది లేదు. ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట కార్యాన్ని నెరవేర్చేదిగా ఉంది. ఉదయకాల సమయంలో దేవుడు మీ జీవితంలో చేసిన వాగ్దానాన్ని ఆలస్యము చేయక ఖచ్చితంగా దానిని నెరవేరుస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మన జీవితాల్లో ప్రతి కార్యాన్ని నెరవేర్చే దేవుడు. అబ్రహాము జీవితంలో సంతానం పొందుకోవడానికి ఆలస్యం అయింది, కానీ ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాన్ని అబ్రహాము జీవితంలో జరిగించి వృద్ధాప్యంలో సంతానాన్ని పొందుకునేటట్లు దేవుడు చేశాడు. మన యొక్క జీవితంలో కూడా ఏ కార్యాలైతే ఆలస్యం అయినవో ఆ కార్యాలన్నీ కూడా దేవుడు ఈరోజు నెరవేరుస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మనలో ఓర్పు అనేది, సహనం అనేది, నిరీక్షణ అనేది ఎప్పుడైతే ఉంటుందో దేవుడు మన విశ్వాసాన్ని బట్టి ప్రతి కార్యాన్ని నెరవేర్చే దేవుడు. ఆయన ఏ వాగ్దానం చేశారో, ఏ మాట ఇచ్చారో అది ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. ఈరోజు గొప్ప ప్రజలుగా దేవుడు వారిని చేశాడు. మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మీ జీవితాల్లో ఏ కార్యాలైతే ఆలస్యమైనవో ఆ కార్యాలన్నీ కూడా దేవుడు ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు నా జీవితంలో జరిగిస్తాడని చెప్పి ఎప్పుడైతే విశ్వాసంతో ఉంటారో ఆ కార్యాలన్నీ కూడా దేవుడు ఈరోజు మీ జీవితాల్లో నెరవేరుస్తారు. కనుక అటువంటి విశ్వాసం, నమ్మకం కలిగిన వారుగా ఉంటూ దేవుడు చేసే కార్యాలన్నీ మీ జీవితాల్లో పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మేము కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో దేవుడు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మనకు గ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఇక ఆలస్యం చేయనని చెప్పి దేవా తెలియజేస్తూ నువ్వు ఇచ్చిన ఆ మాటను నెరవేర్చని చెప్పి వాగ్దానం చేసావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఇక వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైతే అనారోగ్యం ఉన్నారో దేవా వారిని స్వస్థపరచు దేవా. వారు పొందుకున్న స్వస్థం బట్టి నేను మహిమపరచుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. వారు ఏదైతే ఆశించి ఈరోజు నీకు మొరపెడుతున్నారో దేవా వారిని దేవా తృప్తిపరచి నేను మహిమపరచుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.